మీకు ఫోన్ వెబ్సైట్లోకి అయితే తీసుకెళ్తుంది ఈ వెబ్సైట్, ఈ లింక్. అదే విధంగా ఆ స్కామర్ల దగ్గరే వాళ్ళ దగ్గరే మనం రిటర్న్లో డబ్బులు ఎట్లా కొట్టేయాలని కూడా చూపిస్తా. లొకేషన్ కూడా ఇక్కడ ఉండదు. మీరు సైబర్ క్రైమ్కి పోయి కంప్లైంట్ చేసినా కూడా మీ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు మీరు బయట చెప్పుకోలేరు, ఫ్రెండ్స్తో చెప్పుకోలేరు, ఇంట్లోనూ చెప్పుకోలేరు, సూసైడ్ల వరకు పోతారు. అవసరమేంబా. సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ష డైరీస్. ఈరోజు వీడియో ఏంటంటే ఇది కొంచెం ఇంపార్టెంట్ వీడియో అనమాట. సో ప్లీజ్ ఎవరు స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ముఖ్యంగా అమ్మాయిలకి, గర్ల్స్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ అబ్బాయిలకు కూడా ఇంపార్టెంటే. చూడండి, మొత్తము ఒక స్కామ్ గురించి అయితే బయట పెడుతున్నాను అనమాట. అసలు ఇది ఎంత ఈజీ ట్రాప్ అంటే అంత ఈజీ ట్రాప్. అసలు ఎవరు అసలు మనం అనుకోమన్నమాట, అంత ఈజీగా ట్రాప్ అయిపోతున్నాము. నా జస్ట్ మిస్లో నాకు జరగాల్సింది నిన్న, నేను లక్కీగా ఎస్కేప్ అయినా. ఆ స్కామ్ ఏంటో కూడా మీకు చూపిస్తాను. జస్ట్ లాస్ట్ వరకు అయితే ఖచ్చితంగా చూడండి. వీడియోకి అయితే లైక్ చేయండి. ఇంకా కొంచెం కొంతమందికి అయితే రికమెండ్ చేస్తుంది అన్నమాట యూట్యూబ్. అలాగే కమెంట్ కూడా చేయండి. ఇంకా ఇలా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, వాళ్ళకు కూడా తెలియాలి కదా. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. నిన్న నాకు జరిగిన స్కామ్ అయితే మీకు చూపిస్తాను. స్కామ్ ఎట్లా అంటే, అది నార్మల్గా టెలిగ్రామ్ వాడుతూ ఉంటాం కదా. టెలిగ్రామ్ యూజ్ చేస్తామంటే ఎవరితో ఒక అకౌంట్ నుండి అయితే మీకు హాయ్ అని వస్తుంది. ఎవ్వరో కాదు, మీ ఫ్రెండ్స్, వీడున్నాడు, వీడినుండో, లేకపోతే మా వాళ్ళు ఇద్దరు ఉన్నారు, వాళ్ళుండో, లేకపోతే మనకు తెలిసిన మన సరౌండింగ్స్లోనే ఉంటారు, వాళ్ళ నుండి మాత్రమే అయితే మెసేజ్లు వస్తాయి మనకి, హాయ్ అని వస్తుంది. మనం ఏమనుకుంటాము, ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, మనోళ్ళే కదా, హాయ్ అని పెట్టినారు ఎందు అని ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసి హలోనో చెప్పు మచ్చానో ఒకటి రిప్లై అయితే చేస్తాం. రిప్లై చేస్తేనే ఒక లింక్ అయితే వస్తుంది. ఆ లింక్ ఏంటంటే, దేర్ ఆర్ ఫొటోస్ ఆఫ్ యూ ఆన్ ద వెబ్సైట్ అని చెప్పేసి ఒక టెక్స్ట్ అయితే వచ్చి దాని కింద లింక్ అయితే వస్తుంది అనమాట. మీకు చూపిస్తా చూడండి. ఇదైతే మీకు రికార్డింగ్ అయితే ఇక్కడ సైడ్లో ఇస్తాను. మీకైతే ఇక్కడ సైడ్లో అయితే ఇస్తున్నాను చూడండి ఒకసారి. ఇట్లా హాయ్ అని వచ్చింది, నేను హలో అని పెట్టినా. ఇట్లా దెర్ ఆర్ ఫొటోస్ ఆఫ్ యూ ఆన్ ద వెబ్సైట్ అని చెప్పేసి కింద లింక్ ఒకటి వచ్చింది. నేను సడన్గా ఇట్లా చూసి ఏమనుకుంటా, నా ఫొటోస్ వెబ్సైట్లో ఎందుకు ఉంటాయిరా, ఎవరు పెట్టింటారు అంటే, వెబ్సైట్లో ఉందంటే అదేదో కదా, ఏమో కదా అనుకొని క్లిక్ చేసాను. లాగిన్ అడుగుతుంది. ఏం లాగిన్? టెలిగ్రామ్ లాగిన్ అడుగుతుంది. టెలిగ్రామ్ లాగిన్ అడిగితే నువ్వు ఇంకా ఆ మైండ్ సెట్లోనే ఉంటావు, ఏదో నా ఫొటోస్ అంటేనే, వెబ్సైట్ అంటేనే అని చెప్పేసి ఆ మైండ్ సెట్లోనే నువ్వు లాగిన్ చేస్తావు. లాగిన్ చేసి కోడ్ ఇచ్చేస్తావు. కోడ్ ఇచ్చేస్తే ఏమవుతుంది, వాడు ఎవడో ఇది పెట్టినవాడు, వాడికి లాగిన్ అంతా వెళ్ళిపోతుంది, వాడు పాస్వర్డ్ అంతా చేంజ్ చేసుకునేస్తాడు. ఇది క్లిక్ చేస్తే ఫస్ట్ మనకి ఒక లాగిన్ అంటే సేమ్ టెలిగ్రామ్లో లాగిన్ చేస్తాం కదా, నెంబర్ పెట్టి ఓటీపీ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ చేస్తాం కదా, సేమ్ అట్లానే ఇంకో పేజ్ ఓపెన్ అయ్యి మీకు ఫోన్ వెబ్సైట్లోకి అయితే తీసుకెళ్తుంది ఈ వెబ్సైట్. ఈ లింక్ ఫోన్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోతుంది, రీడైరెక్ట్ అవుతుంది, మొత్తం కనెక్ట్ అయిపోతుంది ఫోన్ వెబ్సైట్కి. అంటే మీరు అప్పటికే అర్థం చేసుకోవాలా, ఇది పెద్ద స్కామ్. అబ్బాయిలకి అయితే పర్లేదు, అబ్బాయిల ఫోటోలు ఇప్పుడు ఫొటోస్ ఉంటే అబ్బాయిల ఫోటోలు ఏమైతే చేసుకోలేరు, దానికి ఏం మార్పింగ్ చేసి ఏం చేస్తారు, ఎవరు చూడాలని. అమ్మాయిలు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలా. మెయిన్గా అమ్మాయిలకి ఇట్లా వస్తుంది. నేనైతే డీబీ పెట్టలేదు, నన్ను కూడా అమ్మాయి అనుకుని పెట్టినారేమో తెలియదు, కానీ మెయిన్గా అమ్మాయిలకైతే ఎక్కువ వస్తాయి. ఇట్లా చూడు, ఇప్పుడు ఈ పాప ఏం చేయాలి, ఇప్పుడు ఇది జరిగి ఒక 4-5 డేస్ అవుతుందంట. 4-5 డేస్. ఇప్పుడు 4-5 డేస్లో అకౌంట్ ఆల్రెడీ హ్యాకర్ల చేతికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ పిక్స్ అన్నీ డేటా అంతా కలెక్ట్ చేసుకుని ఉంటారు. లాగిన్ చేస్తానే నా కోడ్, వెరిఫికేషన్ కోడ్ వస్తుంది కదా, వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేస్తానే నా అకౌంట్ హ్యాక్ అయిపోయింది. విత్ ఇన్ సెకండ్ నేను చేసే జస్ట్ మిస్. నేను ఒక 1 minute కన్నా లేట్ చేసింటే నా అకౌంట్ వెళ్ళిపోయిండు. నా నుండి నాకు తెలిసిన వాళ్ళు, నా టెలిగ్రామ్లో ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎంతమంది బలైపోయేవాళ్ళు. నా దాంట్లో అయితే పిక్స్ ఏం లేవు. అబ్బాయిలకి అయితే ఏం కాదు రబ్బా స్వామి, వీళ్ళు అమ్మాయిలు చూడు, ఇతను అమ్మాయే నా ఫ్రెండ్, ఏమైంది ఇప్పుడు పిక్స్ అన్నీ ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారు, ఇంకోటి చెప్పాలా మీకు, టెలిగ్రామ్లో నీ మెయిల్ ఉంటుంది, మెయిల్ ఐడి ఉంటుంది.
మెయిల్ ఐడి వాడు అంత పెద్ద పని ఏం కాదు. మెయిల్ ఐడి లాగిన్ చేసుకోవడం, టెలిగ్రామ్ చేస్తున్నాడు, మెయిల్ ఐడి లాగిన్ చేసుకోవడం పెద్ద పని కాదు. మెయిల్ ఐడి లాగిన్ చేస్తే నీకు మెయిల్ ఐడితో ఎన్ని ఓపెన్ అవుతాయి? జీపే ఓపెన్ అవుతుంది, బ్యాంక్ అకౌంట్ వచ్చేస్తుంది, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అవుతుంది, నీ ఇన్స్టా అకౌంట్స్ ఎన్ని ఉన్నాయి అన్నీ వచ్చేస్తాయి. ఇంకా జీమెయిల్ తెలియదు, గూగుల్ ఫొటోస్ వస్తాయి, నీ ఎప్పటి నుంచో ఉండే ఫొటోస్ అన్నీ వచ్చేస్తాయి. దాంట్లో నువ్వు నీ ప్రైవేట్ ఫొటోస్ ఉండొచ్చు, నీ నార్మల్ ఫొటోస్ ఉండొచ్చు, లేదా నీ పర్సనల్ ఫొటోస్ ఉండొచ్చు. అవన్నీ గూగుల్ ఫొటోస్లో ఉంటాయి కదా. అంతొద్దు, ఇప్పుడు ఏదో ట్రెండ్ నడుస్తుందిగా, అదేంది గిబిలీ ఆర్ట్ అంట. ఆ గిబ్లీ ఆర్ట్ చాట్ జీపీటీలో అప్లోడ్ చేసి దీన్ని కన్వర్ట్ చేసి అని చెప్తున్నారు. ఆ ఫోటో మీరు అంతా క్లియర్ చేస్తే మళ్ళీ పోయి చూస్తే ఆ ఫోటో ఉండదు. ఆ ఫోటో ఎక్కడికి పోతానో మేము ఒకసారి ఆలోచించినారా? ఎక్కడ సేవ్ అవుతానో మీకు తెలుసా? ఎక్కడికి పోతుంది అంటే డిలీట్ అయిపోతుందా? అదేమన్నా మ్యాజికా? మీరు అర్థం చేసుకోలే అసలు. ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో ఆన్లైన్లో మీరు ఏం చేయాలనుకున్నా 1-2 సార్లు ఆలోచించి చేయాల, అది మ్యాటర్. ఇదైతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ముఖ్యంగా అమ్మాయిలకి అయితే షేర్ చేయండి. చాలామంది అమ్మాయిలే బలైపోతున్నారు దీంట్లో. ఒక లైక్ అయితే చేయండి, మాకు కూడా కొంచెం. ఇంకోటి ఏమంటే లొకేషన్ అయితే ఈ ఇండియాలో చూపించడంలే, లాస్ ఏంజల్స్ యూఎస్ఏ అని చూపిస్తాను. అంటే ఎవరో బయట వాళ్ళు చేస్తున్నారు. లొకేషన్ కూడా ఇక్కడ ఉండదు. మీరు సైబర్ క్రైమ్కి పోయి కంప్లైంట్ చేసినా కూడా ఈ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు పోయి మీరు పోలీస్ కంప్లైంట్ చేస్తారు, పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? అయినా చూస్తారు, సరే మా ఏదో అయింది, మీరే జాగ్రత్తగా ఉండాలి అంటారు. సరే నువ్వు అది కాదని సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేసినా వాళ్ళు చేస్తారు, ట్రేస్ చేస్తారు. ఆ నెంబర్, ఆ లాగిన్ అయ్యింది అంతా ట్రేస్ చేస్తారు. ఆ ట్రేస్ చేసినా కూడా అక్కడ స్కామర్ ఉండరు. ఎవరుంటారు తెలిసిన? గెస్ట్ చేయండి. బిచ్చం ఎత్తుకుని ఉంటారు చూడు, బిచ్చగాళ్ళు పేరు మీద ఉంటుంది. ఇప్పుడు ఒకరు ఉంటారు, ఎవరన్నా బిచ్చగాళ్ళు ఉంటారు. బిచ్చగాలికి పోయి 2,000 ఇస్తా, 3,000 ఇస్తా నా త్వర అంటే రాడు. జస్ట్ ఒక ఆధార్ కార్డు తీసుకోవాలా, 2,000 ఇస్తా అని చెప్తే రాడు. వానికి అదే గగనం, అదే పెద్ద అమౌంట్. వానికి 2,000 ఇస్తే వచ్చేస్తాడు. ఆధార్ కార్డు తీసుకుని ఆధార్ కార్డు నుండి సిమ్ ఒకటి తీసుకుంటాడు. ఆ సిమ్ నుండి బ్యాంక్ అకౌంట్ ఒకటి చేయించుకుంటాడు వాటితోనే. చేయించుకొని వీడు ఈ స్కామ్ వీని త్రూగా వీడు స్కామ్లు చేసి డబ్బులన్నీ లాగేస్తాడు. బ్లాక్మెయిల్ చేసి డబ్బుల్లో ఏదో ఒకటి చేసి ఇట్లా స్కామ్లు చేస్తూ ఉంటాడు. లాస్ట్కి సైబర్ క్రైమ్ వాళ్ళు ట్రేస్ చేసినా కూడా ఎవడు దొరుకుతాడు? బిచ్చగాడు దొరుకుతాడు. వాడు ఎవడైతే పెట్టి మొత్తం ప్రూఫ్స్ అన్నీ తీసుకున్నాడో వాడు దొరుకుతాడు. వాడితో ఏం చేసుకుంటారు? వాడు ఒకటి వాడిని జాలిపడి వదిలేస్తాడు, లేకపోతే వాడన్నా బలైపోతాడు. దానికి మించి ఏమీ కాదు. ఇప్పుడు నాకు తెలియక అడుగుతాను, లింక్ ఇప్పుడు తెలియక నొక్కేస్తారు. మీకు అమ్మాయిలకి చెప్తానా, అసలు ఫొటోస్ ఎందుకు పెడతారు ఆన్లైన్లో? ఏమవసరము? అంటే ఇప్పుడు మీరేమన్నా ఇన్ఫ్లుయెన్సరో క్రియేటరో అయితే ఇప్పుడు ఖచ్చితంగా పెట్టాల తప్పదు. వాళ్ళంటే పెడతారు. క్రియేటర్స్కి ఇన్ఫ్లుయెన్సర్స్కి పెట్టాల్సిందే, పెట్టకపోతే వాళ్ళకి జరగదు. మీకు నార్మల్గా ఉండే వాళ్ళకి మీకేం అవసరము? పిక్స్ పెడతారు, డీపీలో పిక్స్లు పెడతారు, పోస్టులు వేస్తారు. అవసరమా? ఇప్పుడు ఇప్పుడు ఏదన్నా ఫోటో అయితే వాళ్ళు హ్యాక్ చేసి ఫొటోస్ కలెక్ట్ చేసి దానికి మార్ఫింగ్ చేసి రేపు పొద్దున్నే లీక్ అయితే ఇప్పుడు మీరు బయట చెప్పుకోలేరు, ఫ్రెండ్స్తో చెప్పుకోలేరు, ఇంట్లోనూ చెప్పుకోలేరు. ఇంట్లో చెప్తే నమ్ముతారా? ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ అయితే కొంచెం అటు ఇటుగా నమ్ముతారేమో, నమ్మేది కాదు, అర్థం చేసుకుంటారేమో. అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ అయితే ఏం చేస్తారు? ఇప్పుడు మా పేరెంట్స్ కూడా అన్ఎడ్యుకేటెడే. ఇప్పుడు నాదే మార్ఫింగ్ వీడియో ఏదైనా బయటికి వచ్చిందనుకో, నేను మా ఇంట్లో వాళ్ళు చూసినారనుకో, వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళకి తెలియదు అసలు టెలిగ్రామ్ అని చెప్తే టెలిగ్రామ్ అంటే ఏంది అంటారు. వాట్సాప్ అంటే ఏంది అంటారు. ఇన్స్టాగ్రామ్ అంటే ఏంది అంటారు. వాళ్ళకి తెలియదు, వాళ్ళు అంత నాలెడ్జ్ ఉండదు. ఇప్పుడు నాదే మార్ఫింగ్ వీడియో బయటికి వచ్చిందే అనుకో, చూస్తారు,
చూసి వాళ్ళ నమ్మకంగా ఉంటారా? వాళ్ళకి తెలుసా పోనీ మార్ఫింగ్ అంటే ఏంటో కూడా తెలియదు వాళ్ళకి. చూస్తానే నిజం ఇంకా ఉన్నాడు కదా, కళ్ళ ముందర ఉన్నారు కదా, కళ్ళ ముందర చూస్తాను కదా నిజం అనుకుంటారు. ఇట్లా బయట చెప్పుకోలేక ఇంట్లో చెప్పుకోలేక లాస్ట్కి ఇది దేనికి దారి తీస్తుందిరా అంటే ఏం చేయలేక సూసైడ్లో అంటారు. ఊరికినే సూసైడ్లో అంటారు. సోషల్ మీడియాలో పిక్స్ పెట్టేది ఎందుకో, వీడియోలు పెట్టేది ఎందుకో, అది రేపు పొద్దున్నే హ్యాక్ అయ్యి పిక్స్ అన్నీ రేపు లీక్ అయితే మళ్ళీ ఏడ్చేది ఎందుకు, సూసైడ్లు చేసుకునేది ఎందుకు? ఈరోజు ఇప్పుడుండే జనరేషన్లో నీ పక్కనుండే వాళ్ళకి సేఫ్టీ లేదు, నీ పక్కన ఉన్న వాళ్ళతోనే నీకు సేఫ్టీ లేదు. అట్లాంటిది నువ్వు సోషల్ మీడియాలో పెడతానంటే ఎంతోమంది చూస్తూ ఉంటారు. నేనా ఇప్పుడు ర్యాండమ్గానే అకౌంట్ చూస్తూ ఉంటాయి. నీ పక్కన ఉన్న వాళ్ళతోనే సేఫ్టీ లేదంటే నీకు బయట వాళ్ళతో ఏముంటుంది? ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు నా ఫ్రెండే ఉంది, ఆ ఫొటోస్ ఎక్కడెక్కడ పోయినాయో ఏమేమవుతానో ఎవరికి తెలియదు. అది బయటకు వచ్చే వరకు ఎవరికి తెలియదు. అది బయటకు వచ్చేది కూడా ఎవరెవరు చూస్తూ ఉంటారో ఏమేమి చేస్తూ ఉంటారో మనం చెప్పలేము కదా. సో మీరైతే చాలా జాగ్రత్తగా ఉండాలా. మళ్ళా అబ్బాయిలు అమ్మాయిలు అనే కాంట్రవర్సీ అయితే వద్దు. అబ్బాయిలు ఏముంది నా అబ్బాయిలు ఫేస్ ఎత్తుకొని మార్కింగ్ చేసుకుంటే ఇంకా వాడు ఆనందపడతాడు, దాని నుంచి ఏమి ఉండదు అక్కడ. ఏమరా అబ్బాయిల ఫేస్ ఎత్తుకొని మార్కింగ్ చేసి అది ఏదన్నా ఫోన్ వెబ్సైట్లో పెట్టి ఇంకా వాడు ఆనందపడతాడు. ఈ ఇప్పుడుండే జనరేషన్లో ఏఐ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చాలా ఈజీ మార్కింగ్ చేసేది. ఇట్లా పెడితే ఇట్లా వచ్చేస్తుంది. రేపొద్దున్న ఏదన్నా ఫోటోలు బయటికి వచ్చి ఏమన్నాయి, ఫోటోలు బయటికి వచ్చి చూసి ఇంట్లో వాళ్ళు చూసి బయట వాళ్ళు చూసి ఇట్లనా అట్లనా అనుకొని రేపొద్దున సూసైడ్ల వరకు పోతారు. అవసరమేంరా? ఏం అవసరంలో ఫోటోలు పెట్టేది? ఏదైనా ఇప్పుడు మీరు ఫోటోలు తీసుకొని మీరు చూసుకోండి. మిమ్మల్ని చూసి అసలు ఏం సాధిస్తారు? ఏం అవసరం అసలు? ఇన్స్టాగ్రాముల్లో టెలిగ్రాముల్లో కూడా పెట్టేదేనా? అబ్బాయిలు వేయండి, మోస్ట్లీ అబ్బాయిలు టెలిగ్రామ్ అకౌంట్స్ చూసుకుంటే అన్నీ అది ఎమోజీస్ పెట్టుకుని ఉంటారు టెలిగ్రామ్లో ఫోటోలు. ఈ అమ్మాయిలకి ఏమొచ్చిందిరా నైనా అన్ని ఫోటోలు అంటే అసలు ఏం చెప్దాం అనుకుంటున్నారు ఫోటోలు పెట్టి? ఒక పైసా ఉపయోగం ఉందా దాంతో? చెప్పండి. ఏమో మీకు చెప్పినా ఇట్లయితే చాలా ట్రాప్ అవుతున్నారు. ఏ లింక్ వచ్చినా మీ ఫ్రెండ్స్ సర్కిల్ నుండే, మీకు తెలిసిన వాళ్ళ దగ్గర నుండే లింక్ లేదని వస్తుంది, ఈ లింక్ ఓపెన్ చేయొద్దండి. సో బీ కేర్ఫుల్. అబ్బాయిలు కూడా అమ్మాయిలు కూడా. అబ్బాయిలకి అయితే ఆ ఫోటోలు తీసుకొని ఏం చేసుకోలేరు, వాళ్ళు ఏం పీక్కోలేరు కూడా. ఇంకా బ్యాంక్ అకౌంట్స్, మెయిల్ ఐడి అవన్నీ ఉంటాయి కదా. ఇంకా మీరేమన్నా మీ ప్రైవేట్ మనుషులతో మీరు ఉంటారు కదా, అదైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బ్లాక్మెయిలింగ్ కూడా స్టార్ట్ అవుతుంది దీంతో. ఏదన్నా ఒక చిన్న లింక్ దొరికితే, ఒక చిన్న పిక్ ఏదైనా దొరికితే బ్లాక్మెయిల్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ థింగ్, సోషల్ మీడియాలో ఫొటోస్ అయితే అప్లోడ్ చేయకండి. ఏదన్నా ఉంటే మీ ప్రైవేట్గా మీరు పెట్టుకోండి. ఏం అవసరం రాదు అసలు. మీరు ఏమన్నా క్రియేటరా, లేకపోతే ఇన్ఫ్లుయెన్సరా, లేకపోతే ఏమన్నా సాధిద్దాం అనుకున్నారు పిక్స్ పెట్టి? ఏం చేస్తారు? నేను జాగ్రత్తగా అయితే ఉండండి. నెక్స్ట్ వీడియోలో అయితే మంచి స్కామ్, మనీ స్కామ్, డబ్బులు ఎంత ఈజీగా వెళ్ళిపోతాయంటే అంత ఈజీగా. అదేవిధంగా ఆ స్కామర్ల వాళ్ళ దగ్గరే మనం రిటర్న్లో డబ్బులు ఎట్లా కొట్టేయాలని కూడా చూపిస్తా. సో స్టే ట్యూన్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేసుకోండి, కమెంట్ అయితే చేయండి. ఆ వీడియో కాల్ అవద్దు, నేను నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను అనమాట. ఈ వీడియో అయితే షేర్ చేయండి, చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకొని స్టే ట్యూన్. నెక్స్ట్ వీడియోలో అయితే మనీ స్కామ్ అయితే వస్తుందన్నమాట. అది కూడా క్లియర్ కట్గా లైవ్లో అయితే చూపిస్తాను. ఓకే, చలో నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై.